దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడు మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి గతించిన విజ్ఞాపన దినము నుండి విజ్ఞాపన దినం వరకు తన కృపలో తన ప్రేమలో మనందరినీ కూడా భద్రపరిచి నడిపించినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, అలాగే మరొక నూతనమైనటువంటి విజ్ఞాపన సమయాన్ని ప్రభు మనకిచ్చి తన సన్నిధిలో మనందరినీ కూడా నిలిపి ఆయన సన్నిధిలో ఆరాధించి ధ్యానించి మొరపెట్టుకునే సమయాన్ని త్రియేకుడైనటువంటి యేసయ్య మనకిచ్చినందుకు ప్రభువునకు మహిమ చెల్లిస్తూ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో మరి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. మనము తలలు వంచుకొని కళ్ళు మూసుకొనగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క విజ్ఞాపన ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములు, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, జీవంలోనికి నడిపించిన యేసయ్యా, గతించిన విజ్ఞాపనం నుండి నాయన ఈ విజ్ఞాపన దినం వరకు కూడా నీవు మమ్మలందరినీ కూడా నాయన కాచి కాపాడి సంరక్షించి బలపరిచి నీ దయలో నీ కృపలో నీ వాత్సల్యతలో నీ సన్నిధి సహవాస కృపలో భద్రపరిచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రభువానైనా మరలా ఈ యొక్క విజ్ఞాపన ఆరాధనలో మమ్మల్ని చేర్చినందుకు మాకు ఈ అవకాశాన్ని మీ సన్నిధి సహవాసాన్ని క్రమాన్ని మాకు ఇచ్చినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ సన్నిధిలో మేము వచ్చి ఉండగా ఆత్మతో సత్యముతో ఆత్మరూపుడువైన నిన్ను ఆరాధించే కృపాభాగ్యం దయచేయండి. నిర్లక్ష్యముగా కాక, మాకు నచ్చినట్లుగా కాక, మీకిష్టం వచ్చినట్లు మీ చిత్తములో మీ మహిమార్థమై ఆరాధించే మనసులు, ఆలోచన, హృదయము దయచేయండి. నీ కృపలో నా తను మీ ఆత్మతోనైనా నింపండి. పరిశుద్ధమైన మిమ్మల్ని ఆరాధించాలి అంటే మా పరిశుద్ధత మా స్వనీతి సరిపోదు గనుక నీ ఆత్మ ద్వారా మాకు నీ యొక్క నీతిని మీ శక్తినిచ్చి మీరే నడిపించుకొని మహిమ పొందుకోమని ప్రార్థన చేయించి ఉన్నాం. ఆరాధనలోనూ ధ్యానంలోనూ అలాగే ప్రార్థించుటలో మీరు తోడుగా ఉండి మహిమ పొందుకోమని, అయా మీ నామానికి ఘనత తెచ్చుకొనమని, నీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రవ్వా, ఈ సమయమందు నా తండ్రి నీ ప్రేమలో ప్రవ్వా, నీ దయలో నీ వాత్సల్యతలో నీ సన్నిధి సహవాస కృపలోనైనా నిలిపినందుకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినమందు నీ చిత్తానుసారంగా సమస్తాన్ని జరిగించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేయించు ఉన్నాం. వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలనైనా రావలసిన బిడ్డలందరినీ కూడా తోడుకొనమని ప్రార్థన చేయించు ఉన్నాం. అయా, సమయాన్ని పోగొట్టుకొనక అయా ప్రతి ఒక్క కుటుంబము నీ సన్నిధానానికి వచ్చే భాగ్యం దయచేయండి. ఎందుకంటే సమయం లేదు, నీ రాకడ చాలా త్వరితంగా ఉన్నది. నీవు అతి సమీపంలో ఉన్నావు గనక సమయాన్ని పోగొట్టు కనుక సద్వినియోగం చేసుకునే మనసు సంఘములో ఉన్న ప్రతి కుటుంబమునకు దయచేయబడునుగాక. నీ ఆత్మశక్తితో బలముతో నైనా నింపి నడిపించుకొని మహిమ పొందమని, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా దర్శించమని, మీరేనైనా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, వాతావరణాన్ని, కరెంట్ సిస్టమ్ను, మైక్ సిస్టమ్ను, అయా ప్రాంగణమును, ఆలయమును అంతటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీ దాసున్నై నన్ను కూడా మీ చేతులకు సమర్పించుకుంటానయ్యా. మీ ఆత్మతో నింపుకొని మీ చిత్తానుసారంగా సమస్తాన్ని జరిగించుకొని మహిమపరుచుకోమని, ఘనపరుచుకొనమని, మీ నామాన్ని ప్రభువా మీ రాజ్యాన్ని కట్టుకొనమని, విస్తరింపజేసుకొనమని, నీ సాక్షులుగా నిలబెట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించమని, పరలోక దీవెనలు పొందుచు భూలోకములో నీ సాక్షులుగా వర్ధిల్లే కృపాభాగ్యము మా అందరికీ దయచేయమని, మీ దాసునికి కూడా తోడయండి, ఆశీర్వదించమని యేసయ్యలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అందరం కలిసి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. ఆయన నామం ఎంత బలమైన నామము, అన్ని నామముల కంటే పైన నామము. పైన భూమి అందే ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, మధ్య ఆకాశం అందే కానీ ఎలాంటి నామము మరొకటి లేదనేటువంటి గొప్ప నామము యేసయ్య నామము గనుక ప్రభువును ఆరాధిద్దాం, మహిమపరచుకుందాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆయన ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవుడు, అగ్నిలో పడవేసిన భయం లేకుండిరి. దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టుకుంటూ దేవుడు ప్రార్థించగా, ఆయనకు ప్రార్థించగా, ఆయన సన్నిధిలో మొరపెట్టగా ఆయన ఆలకించి గొప్ప కార్యాలు చేసిన దేవుడు గనుక ఆ యెహోవాను, ఆయన బలమైన నామాన్ని కొనియాడదాం, మహిమపరచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని సింహాల బోనైన సంతోషంగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించిన హస్తమైన యెహోవా నామమును, యెహోవాను బలపరుచుదాం, మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. అనేక సార్లు, అనేక సమయాల్లో మనము తొట్టిల్లి పడిపోయిన సమయాల్లో ఆయన హస్తం మనం రక్షించింది గనుక వారు ప్రార్థించగా గొప్ప కార్యాలు చేశాడు. మనం ప్రార్థించకపోయినా ఆయన గొప్పతనం ఏంటంటే మనల్ని ఎన్నోసార్లు కాపాడిన దేవుడు గనుక ప్రభునామని మహిమపరచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో
బలమైనది. ప్రభువా నీకు స్తోత్రాలు. మోషే ప్రార్థిస్తే మన్నాను కురిపించావు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్ర నక్షత్రాలు నాపావు నాయనా. అయా నా తండ్రి, రక్షించకపోయినా పర్వాలేదు, మా ప్రభువునే మేము ఆరాధిస్తామని షడ్రకు మెషక్కులను ప్రభా అగ్నిలో పడవేసినప్పుడు ప్రభా సంతోషముగా సింహాల బోనుకు వెళ్ళినప్పుడు నా తండ్రి నీవు సకల విధాలుగా తోడైండి నడిపించిన గొప్ప దేవుడవు ప్రభా. అయ్యా వారి జీవితాల ద్వారా ప్రార్థించి పొంది అన్నారు. మా జీవితాల్లో అయితే ప్రభు అనేకసార్లు మేము ప్రార్థించకపోయినా అయా మేలులు ఎన్నో చేసావు, అద్భుతాలు ఎన్నో చేసావు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసావు. అయా నా తండ్రి, మా జీవితాలు సరిలేకపోయినా ప్రభు ప్రేమించి దీవించి ఆశీర్వదించి బలపరిచి నా తండ్రి అడిగిన వాటికంటే ఉన్నతంగా అడగకుండానే ఎన్నో ఇచ్చిన గొప్ప దేవుడవు నీవు ప్రభువా. నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభు. నీ బలమైన నామాన్ని బట్టి మిమ్మలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న స్తుతి ఆరాధన యేసయ్యలో మీకు సమర్పిస్తూ మాతో మాట్లాడమని మీకు అర్పించుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానిస్తున్న రీతిగా న్యాయాధిపతుల గ్రంథము దేవుని యొక్క బిడ్డలారా 7వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాము. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, కృపగలిగిన యేసయ్యా స్తోత్రాలు. ఇంతవరకు మీ నామాన్ని ఘనపరిచి అయా మహిమపరిచి ఉండగా మా స్తుతులు మీరు ఆపాదించుకొని స్వీకరించి మాపై దీవెనలు కుమ్మరించారని నమ్ముచు ఉన్నాం. లోపముంటే సరిచేసి అయా ఆమోదముద్ర వేసి నీ కృపకు నీ ప్రేమకు నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా అనేక విజ్ఞాపనల నుంచి గిద్యోను ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారయ్యా. ఈ సమయము నా తండ్రి మరొక అనుభవాన్ని మాకు నేర్పించబోతూ ఉన్నారు. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా ఆత్మ సంగములతో చెప్పునటువంటి మాట చెవిగలవాడు విన్నట్లుగా శ్రద్ధతోనూ మంచి మనసుతోనూ వాక్యాన్ని స్వీకరించి అయా సరిచేయబడిన వారమై హెచ్చరించబడిన వారమై నీ వాక్య సూచనల ప్రకారం జీవించు వారమై మాకు కృపను అనుగ్రహించమని ఈ సాయంకాల సమయం కొరకు మీరు ఏదైతే మీ అనాది సంకల్పం చొప్పున సిద్ధపరిచారో సూటిగాను ఖచ్చితముగాను దృఢముగాను మాట్లాడుకోమని ప్రార్థన చేయించు మీకే అర్పించుకొనుచు మీ దాసునైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొనమని మీ కార్యం జరిగించుకోమని మీ నోటి బోరగా వాడుకోమని యేసయ్యలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. వింటున్న శ్రోతలందరికీ అలాగే సంఘమంతటికి ప్రత్యేక వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, గతించినటువంటి కాలాల్లో మనము గిద్యోను ధ్యానిస్తూ ఉన్నాము. ఈ ధ్యానిస్తున్నటువంటి గిద్యోనులో నుండి అనేకమైనటువంటి సత్యాలు దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. సో బోధించినటువంటి ఇవన్నీ కూడా మన అనుదిన జీవితంలో ఆత్మీయ జీవితాలలో మనము అవలంబించగలిగితే ఉన్నతమైన ఆశీర్వాదాలు మనము పొందుతాం. కాబట్టి ఈ సమయమందు మరి చక్కగా గిద్యోను ఇశ్రాయేలీలు మొరపెట్టారు. దేవుని ప్రత్యక్షత వచ్చింది. ఇశ్రాయేలీలు మొరపెట్టడానికి గల కారణం హీనదశ. హీనదశలో నుండి మొరపెట్టగా దేవుని ప్రత్యక్షత ఇవ్వబడింది. ఇవ్వబడిన తర్వాత అలాగే ఆ పని కొరకు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి మనుష్య కుటుంబంలో నుండి చిన్న కుటుంబమైనటువంటి గిద్యోను ఎన్నుకున్నాడు. గిద్యోను ఎన్నుకున్న తర్వాత గిద్యోను దేవుణ్ణి అనేక విధాలుగా పరీక్షించి దేవుని చిత్తానికి లోబడిన వాడై దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరగడానికి, అలాగే ఇది దేవుడే చేస్తున్నాడని, అలాగే దేవుని యొక్క బిడ్డలారా
దేవుడే చేస్తున్నాడనేటువంటి ఒక దృఢ నిశ్చయత కొరకు కనిపెట్టుకొనుచు దేవుణ్ణి బ్రతిమలాడుచు అనేకమైనటువంటి మరి పరీక్షలు బలులర్పించి పరీక్షలు చేసి తెలుసుకొని చివరికి సంతోషముతో ఆహా ఇది నా దేవుడు చేస్తున్న కార్యం కదా అన్నట్లుగా నేను ఎవరిని చూశాను? యెహోవాను చూశానని సెలవిచ్చి ఆ సెలవిచ్చిన తర్వాత మరలా దేవుడు చేయమన్న పని చేసి దేవుడు చేయమన్న పని చేసిన తర్వాత ఇక యుద్ధానికి నువ్వు సిద్ధము అన్న సమయంలో కూడా మరొకసారి ఫైనల్గా ప్రభువుని బతిమలాడి ఏమన్నాడంటే మరొక్కసారి ఏం చేస్తాను? ఒక సూచన తెలియజేస్తా. ఏంటంటే నేల మీద ఒక రాత్రేమో గొర్రె బొచ్చు మీద మంచు పడాలి, మరొక రాత్రేమో అవునా నేల మీద మంచు పడాలి కానీ బొచ్చు మీద మాత్రం పడకూడదని సూచన దేవుడిని అడిగాడు. అడిగిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా అక్కడి నుంచి దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవాతి దేవుడు దేవుని యొక్క బిడ్డలారా గిద్యోను ఎంతవరకు పరీక్షిస్తాడు, ఎంతవరకు సమన్వయంతో ఉంటాడు అనేటువంటి విషయాన్ని బహుశా దేవుడు అందుకని గిద్యోను అడిగిన ప్రతిసారి కానివ్వు అని చెప్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరంటే మనం హృదయపూర్తిగా దేవుణ్ణి అడిగితే ఏ పనైనా చేయడానికి ఆయన సంసిద్ధుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవులకి దేవునికి ఉన్నటువంటి తేడా ఏంటంటే లేకపోతే దేవాతి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎదురు చూసేటువంటి వారు కూడా ఎవరు అంటే ఆయన కొరకు హృదయపూర్తిగా కనిపెట్టుకునే వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి లోకంలో అనేక మంది ప్రార్థన చేస్తారు, లోకంలో అనేక మంది దేవునికి మొరపెడుతూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశాన్ని అనుసరిస్తూ ఆయనను తెలుసుకోవాలని ప్రవర్తించే వారికి ఎప్పుడూ కూడా ఆయన సంసిద్ధుడై సహాయం చేయడానికి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా ఇంతవరకు మనం చూస్తే దేవుణ్ణి గిద్యోను పరీక్షించడం చూసాం. ఇక 7వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు తన పనిని ప్రారంభిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ప్రారంభించిన పనిలోనే గిద్యోను ఇది దేవుని పనా కాదని పరీక్షించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పనిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రార్థన చేస్తాం, దేవుడు దర్శిస్తాడు, దర్శించిన తర్వాత దేవుని కొరకు మనం అడుగుతాం అనేక విషయాలు. ప్రభువా ఇది అలా జరిగితే బాగుండు, ఇది ఇలా చేయండి అని చెప్పి ఎన్నో విషయాలు మన జీవితంలో కూడా గిద్యోను అడిగినట్లు అడుగుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క బిడ్డలారా చాలాసార్లు అనేక మందికి విశ్వాసులకైనా వ్యక్తులకైనా సంఘాలకైనా వచ్చే సమస్య ఎక్కడంటే దేవుడు పరీక్షించడం, దేవుడు పని మొదలుపెట్టినప్పుడు దేవుడు చేయమన్న వాటిని చేసే దగ్గర ఏమొస్తుంది? సమస్య వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పలానా సీఎం చెప్పాడంటే చేసేస్తాం, అవునా? పలానా అధికారి చెప్పాడంటే నో డౌట్ ఆ టైంకి అక్కడ ఉంటాం. పలానా గవర్నమెంట్ పలానా స్కీమ్ ఇస్తుందంటే అవునా దాని కొరకు పత్రాలు 6 నెలల ముందే రెడీ చేసుకొని ఉంటాం. కాబట్టి అనేక సార్లు లోకములో అధికారులకు వీటన్నిటికీ కూడా అన్నీ చేస్తూ వాళ్ళు చెప్పిన సమయానికి మనం వెళుతూ ఉంటాం. కానీ ఆత్మీయ జీవితాల్లో సంఘ జీవితాల్లో చాలామంది కూడా చేయలేనటువంటి కష్టతరమైనటువంటి పని, లేకపోతే మనుషులకు కష్టతరమైనటువంటి పని ఏమిటంటే దేవుడు చెప్పింది చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గిద్యోనులో అన్ని భాగాలు కనబడుతున్నాయి. ఒకటి, హీన దశలో ఇశ్రాయేలీలు ప్రార్థించారు, దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత దేవుణ్ణి పరీక్షించడం ఎవరి వంతైంది? గిద్యోను వంతైంది, అవునా? ఇప్పుడు గిద్యోను అడిగినంత సేపు దేవుడు ఏం చేస్తున్నాడు? కనిపెట్టుకొని సరేనాయన అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది? ఇక అన్ని పరీక్షలు అయిపోయాయి, దేవుణ్ణి తెలుసుకున్నానన్నాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు పని మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు? అసలు పని ఇప్పుడు ప్రారంభమైంది, గిద్యోను చేయవలసిన పని. సో దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడే
చాలాసార్లు చాలామందికి వచ్చేటువంటి డౌట్లు, చాలామందికి వచ్చేటువంటి ప్రశ్నలు, చాలామందికి ఉద్భవించేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దర్శించాడయా, దర్శించిన దేవుడు అవునా మనం అడిగిని చేయాలి, కానీ దేవుడు మనకు చెప్తే మనం చేసే పద్ధతిలో లేవన్నట్లుగా మనం చాలామంది జీవిస్తూ ఉంటాం. జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో అందుకే అనేక మంది దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కార్యం సంపూర్ణం చేయబోయే సమయానికి కోల్పోతూ ఉన్నారు, ఓడిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. కాబట్టి రాత్రికాల సమయమందు గిద్యోనులో నుండి మరొక పాఠం ఏంటంటే, తాను పరీక్షించడం మాత్రమే కాదు, పరీక్షించే కాలంలో మాత్రమే కాదు, దేవుడు పని ప్రారంభించిన సమయంలో కూడా దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు గిద్యోను. ఈ రాత్రికాల సమయమందు విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో అన్ని పరీక్షలు చేసినటువంటి నీవు, దేవుడా కాదని తెలుసుకున్నటువంటి నీవు, ఇది దేవుని కార్యమా కాదని డౌటుల్లో లేకపోతే కన్ఫర్మ్ చేసుకొని జీవించేటువంటి జీవితాలలో దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు పని ప్రారంభించిన తర్వాత నమ్మకంగా ఉంటున్నామా లేదా? మనము నమ్మకంగా దేవుని యొక్క పని ప్రారంభించబడిన తర్వాత మన జీవితాల్లో మనము దేవుని మాట వింటున్నామా లేదా? దేవుడు దర్శించినప్పుడు, దేవుడు చేస్తానన్నప్పుడు, దేవుని మనం అడుగుతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నప్పుడు మనకున్న ఓపిక, దేవుడు అడిగిన వాటన్నిటిని చేసిన తర్వాత దేవుడు చేయమన్న పనిని చేయటానికి మనకు ఓపిక ఉంటుందా అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి చూడండి, 7వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే దేవుని యొక్క బిడ్డల, అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను, దేవుని యొక్క బిడ్డలారా ఏమంటున్నాడు? యెరుబ్బయలు అంటే వాదించువాడు. ఎవరితో వాదించువాడు? బయలుతో వాదించువాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు పని ప్రారంభించాడు. అవునా? గిద్యోనుకు చేస్తానన్న కార్యాన్ని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. తన కార్యాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆపివేసే దేవుడు కాదు. అవునా? ఆయన మాటిస్తే అవునా ఈ భూమి ఆకాశములైనా సరే తలక్రిందులైపోతాయేమో కానీ అవి తలక్రిందులైపోయిన ఆయన మాట మాత్రం నెరవేరుస్తాడు. ఇప్పుడు అన్ని పరీక్షలు, అన్ని కన్ఫర్మ్స్ అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఏం ప్రారంభించాడు? ఇప్పుడు తన పనిని ప్రారంభించాడు. అప్పుడు ఏమంటున్నాడు? యెరుబ్బయలుతో అనగా యెరుబ్బయలు అనేటువంటి మరొక పేరు ఇవ్వబడినటువంటి గిద్యోనుతో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క పనిలో ఎవరిని దేవుడు వాడుకుంటారంటే, దేవుని పక్షాన ఈ లోకముతో వాదించే వారిని ఆయన పనిలో పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సమయమందు నువ్వు నీ ఆత్మీయ జీవితంలో చేసే పనులైనా, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు చేసే పనులైనా, నీ ఆరాధనైనా, నీ ప్రార్థనైనా, నీ సమస్త విషయాల్లో నీవు దేవుని చిత్తంలో ఒక పాత్రగా ఉండాలి అంటే యెరుబ్బయలుగా ఉండాలి. యెరుబ్బయలు అనుభవం మనలో ఉండాలి. దేవుని కొరకు నిలబడితేనే మన కొరకు దేవుడు కూడా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం అందు దేవుని యొక్క బిడ్డలారా, అనేక మంది, చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం. అవునా? లోకంలో పరిస్థితులు మారగానే అవునా వర్గాలు మారిపోతూ ఉంటాయి. అవునా? ప్రాంతాలు మారిపోతూ ఉంటాయి, ముఖాలు మారిపోతూ ఉంటాయి, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని కొరకు వాదించేవాడిని, దేవుని పక్షంగా నిలిచేవాడిని దేవుడు ఏం చేస్తాడంటే తన పనిలో వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుని యొక్క బిడ్డలారా ఎంతో కార్యాన్ని, ఎంతో పరీక్ష చేసి గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. ఎవరు? గిద్యోను. ఏమని సాక్ష్యం పొందాడు? యెరుబ్బయలు అనేటువంటి సాక్ష్యాన్ని పొందాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని పక్షాన నిలబడే వాణ్ణి ఆయన పనిలో వాడుకుంటాడు. అంటే ఇప్పుడు మనం మన యొక్క అంశాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, నీవు పరీక్షించావు, ప్రార్థించావు, దేవుని ప్రత్యక్షతను పొందావు, పరీక్షించావు, ఇది దేవుడే చేస్తున్నాడని తెలిసే సమయానికి, తెలుసుకున్న సమయానికి
దేవుడు నిన్ను వాడుకోబోయే సమయానికి, దేవుని యొక్క సమయం వచ్చే సమయానికి దేవుని పక్షానగా ఉండేటువంటి వాడిగా ఉన్నావా, లోకపక్షంగా ఉండేవాడవుగా నీవు ఉన్నావా? ఇప్పుడు ఇవన్నీ చేసి గిద్యోను యెరుబ్బయలు అనేటువంటి సాక్ష్యాన్ని పొందకుండా ఉంటే బహుశా దేవుడు ఏం చేసేవాడు? యెరుబ్బయలు పేరు ఎప్పుడొచ్చింది? ఎప్పుడొచ్చింది? ఆ బయలు యొక్క పీఠమును పడగొట్టినప్పుడు వచ్చింది. అవునా? అంటే ఆ పని ఆ రాత్రికాల సమయమందు ఈ యొక్క బలిపీఠాన్ని నువ్వేం చేయాలి? పడగొట్టాలి. దాని మీద ఉన్నటువంటి దేవతా స్తంభాన్ని నరికి వేయాలనే పని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈ పని చేయకుండా ఉంటే ఈ సాక్ష్యం యెరుబ్బయలు అనేటువంటి పేరు గిద్యోనుకు వచ్చేదా? వచ్చి ఉండేది కాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా సాక్ష్యం పొందాలి అంటే దేవుడు చెప్పిన పని చేయాలి. అలాగే దేవుడు తదుపరి అప్పగించబోయేటువంటి పెద్ద బాధ్యతలో ఈ సాక్ష్యం పొంది సాక్ష్యంలో నిలబడిన వాడిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో సమస్యలు ఉన్నాయేమో, నీ జీవితంలో వేదనలు ఉన్నాయేమో, నీ జీవితంలో ఎలా నా బ్రతుకు అనుకుంటున్నావేమో, ఇంత చేసి కూడా గిద్యోను వలె ఎంత చేసి చివరికి వచ్చేసరికి ఏంటి అనేటువంటి పరిస్థితుల్లోకి, ఇంతేనా ఇదంతా అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నావేమో, ఒకసారి యెరుబ్బయలు అనేటువంటి మాటను నీ జీవితంలో నీ డిక్షనరీలో రాసి పెట్టుకో. నేను దేవుని పక్షాన నిలబడితే నన్ను ఆయన పక్షాన నిలబెట్టుకుంటాడు. నేను దేవుని పక్షం వాడనైతే నా పక్షముగా ఎవరుంటారు? ఆయన ఉంటాడు. అలాగే నేను దేవుని పక్షం వాడనైతే ఆయన పక్షముగా ఆయన పనిలో నన్ను వాడుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాడితేనో, ఆరాధన చేస్తేనో, లేకపోతే గంటలు గంటలు ప్రార్థన చేస్తేనో, లేకపోతే బైబిల్ అంతా మనకి ప్రస్ఫుటంగా బట్టి పడితేనో, అవునా, ఇవన్నీ వచనాలన్నీ తిరగేస్తేనో కాదు, కానీ దేవుని పక్షాన నిలబడిన వాడిని తన పక్షాన పనిముట్టుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? తన పక్షాన దేవుడు ఏం చేస్తాడు? పనిముట్టుగా వాడుకుంటాడు. అహరోను పిలిచాడు. అహరోను పిలిచిన తర్వాత ఏం జరిగింది? అహరోనుకు ఒక కర్ర ఉంది. ఆ కర్ర ఏం పని చేయదు కదా. ఆ కర్రకి మాట లేదు, ఆ కర్రకి ఫీలింగ్స్ లేవు, ఆ కర్రకి ఎలాంటి విధి లేదు. కానీ ఎవరి చేతిలో ఉంది? అహరోను చేతిలో. దేవుని పక్షంగా దేవుని యాజకత్వం చేసేటువంటి అహరోను చేతిలో ఉంది. అంటే ఈ కర్ర నిరంతరం ఎవరితో ఉన్నట్టు? అహరోనుతో దేవుని సేవలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అహరోను కర్రను చివరికి ఎలాంటి సాక్ష్యం పొందింది? ఎలాంటి సాక్ష్యం చెప్పండి? ఎక్కడుందో అడగట్లే నేను. చివరికి అహరోను కర్రను ఏమన్నారు? అహరోను చిగుర్చిన కర్ర అన్నారు. దేవునికి స్తోత్రం. ఏం పండ్లు కాసినాయి? బాదం పళ్ళు కాసినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందంటే దేవుని పక్షంగా నిలబడినటువంటి వ్యక్తి చేతిలో ఉన్నటువంటి చిన్న మోడుబారిన కర్ర ముక్క ఎక్కడ పెట్టబడింది? ప్రత్యక్ష గుడారంలో మందసంలో పెట్టబడింది. మందసంలో పెట్టబడినటువంటి ఈ కర్ర ఏమైంది చెప్పాలండి? చిగురించింది. కాబట్టి కర్రే అంటే ఒక మనిషి దేవుని పక్షాన నిలబడ్డాడు. ఆ పక్షాన నిలబడినటువంటి మనిషి వాడిన చేతి కర్ర ఏమైంది? చిగురించింది. దీన్ని బట్టి ఆలోచించండి. దేవుని పక్షాన వస్తువు నిలబడిన, దేవుని పక్షాన మనిషి నిలబడిన, దేవుని పక్షాన ఎవరు నిలబడిన దేవుడు ఏం చేస్తాడు? సాక్ష్యంగా మారుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కర్రలో ఏమి లేదు కదా నిజంగా, అవునా? ఆ కర్రలో బహుశా ఇక నడిపించాలి కాబట్టి, నాయకులం కాబట్టి, అవునా, కర్ర ఒకటి పట్టుకుందాం అని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేసుకొని ఉంటారు. ఎవరు? మోషేను అహరోను. అవునా? కాబట్టి అహరోను యొక్క చేతి కర్ర ఏమైంది?